Today's video, I'm going to discuss about the concept of process synchronization. చాలా మందికి సింక్రనైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో అనగానే ఇది ఒక కాంప్లెక్స్ టాపిక్, సరిగా అర్థం కాదు, వెంటనే గ్రాస్ప్ చేయలేము, అలాంటి భయాలు ఉంటాయి. సో యూ నీడ్ నాట్ వర్రీ టూ మచ్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. యాజ్ లాంగ్ యాజ్ యూ అండర్స్టాండ్ వై వీ నీడ్ టు డూ సింక్రనైజేషన్, మనం ఎందుకు చేయాలి, ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నాము, చేయడం వల్ల వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటి, ఇది అర్థమైతే సింక్రనైజేషన్ ఇస్ మచ్ మోర్ ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ టు గ్రాస్ప్. So we'll go bit by bit in process synchronization. Let us see what this contains. ఈ వీడియోలో మనం కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, కోఆపరేటింగ్ ప్రాసెస్ లో వచ్చే రేస్ కండిషన్ అంటే ఏంటి, దీనికి ఎగ్జాంపుల్ గా ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం చెప్పి దాంట్లో రేస్ కండిషన్ ని డెమోన్స్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ గోయింగ్. నౌ ద ఫస్ట్ థింగ్ హియర్ వాట్ వి డూ ఇస్, కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి. మనకి ఇంతకు ముందు వీడియోస్ లో ప్రాసెస్ అనేవి జనరల్ గా రెండు కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ ప్రాసెస్, ఇంకోటి కోఆపరేటింగ్ ప్రాసెస్. ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటే విచ్ కెనాట్ ఎఫెక్ట్ ఎనీ అదర్స్ అండ్ ఆల్సో విచ్ కెనాట్ బి ఎఫెక్టెడ్ బై అదర్స్, అంటే ఎవరితోనూ ఎటువంటి రీసోర్సెస్ షేర్ చేసుకోని దాన్ని ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటాం. రెండో కేటగిరీని కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటాం. యాజ్ ఇట్ ఈస్ రిటన్ ఓవర్ హియర్, కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఈజ్ వన్ దట్ కెన్ ఎఫెక్ట్ ఆర్ బి ఎఫెక్టెడ్ బై అదర్ ప్రాసెసెస్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ద సిస్టమ్, దాన్ని కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటాం. ఇన్ అదర్ టర్మ్స్ జనరల్ గా ఏం చేస్తుందంటే కోఆపరేటింగ్ ప్రాసెస్ ఆర్ వన్ విచ్ షేర్ రీసోర్సెస్ విత్ అదర్ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్. వేరే ప్రాసెస్లతో గనక మనకి రీసోర్సెస్ కనుక షేర్ చేసుకుంటుంటే దాన్ని కోఆపరేటింగ్ ప్రాసెస్ అంటాం. దీనికోసం మనం లాస్ట్ లో పాత వీడియోలో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఐపీసీని చదువుకున్నాం. దెర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఐపీసీ. ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యూజింగ్ యువర్ మనకి ఇందులో రెండు వేస్ ఏమేంటంటే, ఒకటి డైరెక్ట్ గా షేర్డ్ మెమరీ మోడల్ అంటాము ఐపీసీని ఇంప్లిమెంట్ చేయడానికి. ఐ విల్ రైట్ డౌన్ హియర్. సో ఐపీసీని అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఒకటి షేర్డ్ మెమరీ, ఇంకోటి ద అదర్ వన్ విచ్ వి యూస్డ్ ఈస్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్స్. మెసేజ్ పాసింగ్ సిస్టమ్స్, ఇలా ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ని ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ కూడా అదే రాస్తున్నాం. కోఆపరేటింగ్ ప్రాసెస్ can either directly share a logical address space, that is both code and data, or be allowed to share data only through files or messages. ఇదేమో షేర్డ్ మెమరీ మోడల్, ఇదేమో మెసేజ్ పాసింగ్ మోడల్. కానీ ఎప్పుడైతే ఇలా యాక్సెస్ ఇస్తామో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ కాంకరెంట్ యాక్సెస్ టు షేర్ డేటా మస్ట్ నాట్ హ్యాపెన్. అంటే ఏంటి సార్ అంటే, ఒక డేటాని కనుక నేను 3 ప్రాసెస్ల మధ్యలో కనుక షేర్ చేస్తే అదే డేటాని ఆ ప్రాసెస్ అన్ని ఒకేసారి మోడిఫై చేయడానికి ట్రై చేసింది అనుకోండి, దెన్ ఇట్ లీడ్స్ టు డేటా ఇన్కన్సిస్టెన్సీ. డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటే మనకి ఒకసారి ఒక ఆపరేషన్ చేసిన తర్వాత డేటా అదే ఆపరేషన్ ఎన్నిసార్లు రిపీట్ చేసినా డేటా అలానే ఉండాలి. అంతేగాని సేమ్ ఆపరేషన్ ని మనం రిపీట్ చేసినప్పుడు డేటా ఇన్కన్సిస్టెంట్ గా వస్తుంది. ఒకసారి 3, ఒకసారి 4, ఒకసారి 5, అలా దాని ఇష్టం వచ్చినట్టు కాకుండా కరెక్ట్ గా రావాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి. ఇఫ్ you don't do that, concurrent accesses to shared data may result in data inconsistency. Maintaining data consistency requires mechanisms to ensure the orderly execution of cooperating processes. Cooperating processes ganaka correct ga implement cheyali anukunte మనం ఈ synchronization techniques అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. we can see what is the problem and where this data inconsistency comes from. సో దీంట్లో మనం లాస్ట్ వీడియోలో మనం చదువుకున్నటువంటి ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు. ఐఎమ్ టేకింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్ దట్ వి స్టడీడ్ ఎర్లియర్. గుర్తుంది కదా, దెర్ ఆర్ 2 ప్రాసెసెస్. వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ప్రాసెస్, ద అదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కన్స్యూమర్ ప్రాసెస్. సో ఏ ప్రొడ్యూసర్ ప్రాసెస్ ప్రొడ్యూసెస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ దెన్ కన్స్యూమ్డ్ బై యువర్ కన్స్యూమర్ ప్రాసెస్. ఈ రెండు ప్రాసెస్లకి మధ్యలో వీ హ్యావ్ ఏ ఫిక్స్డ్ సైజ్డ్ బఫర్ ఉంటుంది మన దగ్గర. ఫిక్స్డ్ సైజ్డ్ బఫర్ ఈ షేర్డ్ బిట్వీన్ దీస్ 2 ప్రాసెసెస్. ఈ ప్రొడ్యూసర్ అనే అతను ఇట్ ప్రొడ్యూసెస్ ది ఐటమ్స్ అండ్ ఎంటర్స్ దెమ్ ఇంటూ ద బఫర్. ద కన్స్యూమర్ రిమూవ్స్ ద ఐటమ్స్ ఫ్రమ్ ద బఫర్ అండ్ కన్స్యూమ్స్ దెమ్. వినడానికి ఈజీగానే ఉంటుంది. నౌ లెట్ మీ షో యూ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి 2 ప్రాసెస్ ఉన్నాయి అనుకుందాం కదా, ఇది ప్రొడ్యూసర్ అనుకుందాం. లెట్ us show that this is your producer process and this is your consumer process. ఈ రెండింటికి మధ్యలో నేను ఒక షేర్డ్ బఫర్, అంటే రెండింటికి కామన్ గా ఉండే బఫర్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఇంప్లిమెంట్ చేసినప్పుడు both these processes do have access to this common buffer. నా ఎగ్జాంపుల్ కోసం నేను అనుకుంటున్నానంటే ఈ బఫర్ ని బౌండెడ్ బఫర్ అని, అంటే లిమిటెడ్ ఉంటుంది. బౌండెడ్ బఫర్ అంటే మొత్తం 5 ఎలిమెంట్స్ పెట్టొచ్చు. సో ద బఫర్ సైజ్ ఇస్ 5. దీని ఇంప్లిమెంటేషన్ పార్ట్ కోడ్ డ్రా చూస్తే
ఇది ప్రొడ్యూసర్ ప్రాసెస్ కోడ్, ఇది కన్జ్యూమర్ ప్రాసెస్ కోడ్. దీంట్లో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్ వన్ బై వన్. ఫస్ట్ ప్రొడ్యూసర్ ప్రాసెస్ తీసుకుందాం. వైల్ ట్రూ, సో ఇట్స్ ఆల్వేస్ ట్రూ, ఇట్ గెట్స్ ఇన్సైడ్. ఏం చేస్తుందంటే ప్రొడ్యూసెస్ అన్ ఐటమ్ అండ్ పుట్స్ ఇట్ ఇన్ టు ది నెక్స్ట్ ప్రొడ్యూస్డ్. ఈ కోడ్ ఎక్స్ప్లెనేషన్ కోసం వీఆర్ యూజింగ్ సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ హియర్. ఒకటి కౌంట్ అనే ఒక వేరియబుల్, ఇన్ అనే ఒక వేరియబుల్, అవుట్ అనే ఒక వేరియబుల్ యూజ్ చేస్తున్నాం. ఈ కౌంట్ అనే వేరియబుల్ ఏంట్రా అంటే కరెంట్లీ బఫర్ సైజ్ ఎంత అని చెప్పడానికి యూజ్ చేస్తాం కౌంట్. ఇన్ అండ్ అవుట్ వేరియబుల్స్ ఆర్ యాక్చువల్లీ యూజ్డ్ బై యువర్ ప్రొడ్యూసర్ ప్రాసెస్ అండ్ కన్జ్యూమర్ ప్రాసెస్. అండ్ ఇంకోటి ద నెక్స్ట్ వన్ వి యూజ్ హియర్ ఈస్ బఫర్ సైజ్. ఈ బఫర్ సైజ్ అనేది ఏంట్రా అంటే ఇట్ ఈస్ ది మాక్సిమం సైజ్ ఆఫ్ యువర్ బఫర్. ఇన్ అవర్ ఎగ్జాంపుల్ లెట్ us assume that it is 5. మనం 5 కదా ప్లేస్ చేసింది, 5 అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ సి, ప్రస్తుతానికి బఫర్ ఖాళీగా ఉంది. ప్రొడ్యూసర్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసింది వర్క్ చేయడం. ఇట్ స్టార్ట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ వన్ కండిషన్. ఏమని? వైల్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు బఫర్ సైజ్. సో ప్రస్తుతానికి కౌంట్, ఇన్, అవుట్ ఈ మూడింటిని నేను ఐఎమ్ ఇనిషియలైజింగ్ టు 0. ఈ మూడింటిని ఐఎమ్ ఇనిషియలైజింగ్ ఇట్ as 0. ఓకే, సో బఫర్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 5 బికాస్ ఐ హ్యావ్ 5 ఎంట్రీస్ హియర్. నౌ ఏం చేస్తున్నాను? వైల్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు బఫర్ సైజ్ అవునా కదా చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా కౌంట్ ఎంత? 0. బఫర్ సైజ్ ఎంత? 5. సో 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ది కంట్రోల్ గోస్ ఇన్సైడ్, అంటే సెకండ్ స్టెప్ కి వెళ్తుంది కంట్రోల్. ఇక్కడ ఏం రాస్తున్నాను? బఫర్ ఆఫ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ప్రొడ్యూస్డ్. లెట్ us say that నెక్స్ట్ ప్రొడ్యూస్ అనే ఐటమ్ అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేసిన ఐటమ్ ని నెక్స్ట్ ప్రొడ్యూస్ లో పెట్టాడు. ఇప్పుడు దాన్ని దేంట్లో మూవ్ చేస్తున్నాడు? బఫర్ ఆఫ్ ఇన్. బఫర్ ఆఫ్ ఇన్ అంటే ఎంత? ఇన్ వాల్యూ ఎంత ఉంది? నేను ఫస్ట్ ఇనిషియలైజ్ చేసింది 0, అంటే ఫస్ట్ బఫర్ లో ప్లేస్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ మై 1 0 1 2 3 4 బఫర్ పొజిషన్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ బఫర్ లోకి ప్లేస్ చేయాలి. లెట్ us assume that నేను ఏ అనే, దిస్ ఈస్ మై ఐటమ్ ఏ, దీన్ని ప్రొడ్యూస్ చేశాను. ప్రొడ్యూస్ చేసిన దాన్ని పెట్టాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? నెక్స్ట్ పొజిషన్ కి చూపించాలి. అంటే ఇన్ ని నెక్స్ట్ దానికి రిఫర్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాను? ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ప్లస్ 1 మాడ్యులో బఫర్ సైజ్. అంటే ఏమొస్తుంది? ఇన్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 మాడ్యులో 5. దీని ఆన్సర్ ఏంటి? ఇన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మై ప్రొడ్యూసర్ విల్ బి పాయింటింగ్ అవుట్ టు ది నెక్స్ట్ బఫర్ లొకేషన్ విచ్ ఈస్ 1. సో నెక్స్ట్ మళ్ళీ చేశాడు. సో 1 కానివ్వండి, 2 కానివ్వండి, సో ఇట్ కీప్స్ ఆన్ కంటిన్యూయింగ్. ఎప్పటి వరకు? ఇక్కడ బి ప్లేస్ చేశాడు అనుకుందాం, ఇక్కడ సి ప్లేస్ చేశాడు అనుకుందాం, ఇక్కడ డి ప్లేస్ చేశాడు అనుకుందాం, ఇక్కడ ఈ ప్లేస్ చేశాడు అనుకుందాం. సో ఏబిసిడి దీస్ ఆర్ మై ఐటమ్స్ విచ్ హావ్ బీన్ ప్రొడ్యూసర్ బై ద ప్రొడ్యూసర్. సో లాస్ట్ ఐటమ్ అయిపోయేటప్పటికి నా కౌంట్ ప్లస్ ప్లస్ అనేది ఏం జరుగుతుంది? ఫస్ట్ ఐటమ్ చేయగానే కౌంట్ 0 ఉంది. సో ఫస్ట్ ఐటమ్ ప్రొడ్యూస్ చేయగానే కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అలా 1 2 ప్రతి ఒక్క ఐటమ్ ప్రొడ్యూస్ చేయగానే 3 4 5 ఇలా కౌంట్ ఇంక్రిమెంట్ అయింది నాకు. సో లాస్ట్ ఇటరేషన్ అయిపోయిన తర్వాత నాకు ఈ లూప్ దగ్గరికి వచ్చేటప్పటికి వైల్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు బఫర్ సైజ్ అవునా కదా చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు దిస్ ఈక్వేట్స్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 5 విచ్ ఈస్ ట్రూ. ఎప్పుడైతే ట్రూ అవుతుందో యూ కెన్ సీ దెర్ ఇస్ ఎ కాలన్ హియర్. ద ప్రొడ్యూసర్ కెన్ నాట్ ఫార్వర్డ్ ఫర్దర్, అంటే ఇంకా ముందుకు జరగలేడు, అక్కడతో ఆగిపోతాడు. సో ద ప్రొడ్యూసర్ విల్ గో ఇంటు వెయిటింగ్ స్టేట్. ఎందుకు వెయిటింగ్ స్టేట్ లోకి వెళ్ళాడు? తను ప్రొడ్యూస్ చేసినా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడ ఖాళీ లేదు. ద బఫర్ ఈస్, దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ ద బఫర్, దెర్ ఆర్ నో ఎంప్టీ బఫర్స్ లెఫ్ట్. అందుకని ద ప్రొడ్యూసర్ వెయిట్స్. ఇది ప్రొడ్యూసర్ ప్రాసెస్. ఇప్పుడు ఇలానే కన్జ్యూమర్ ప్రాసెస్ కొద్దాం. సో ఎప్పుడైతే ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు నాకు కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, రైట్? ఇక్కడ నా దగ్గర ఉంది కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. నెక్స్ట్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత వస్తుంది? 4 దగ్గర అయిపోయింది, ఎందుకంటే అక్కడ ఫిల్ అయిపోయి ఉంది నాకు. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రాసెస్ వద్దాం. ఎందుకు ఆగిపోయాడు ప్రొడ్యూసర్ ప్రాసెస్? బికాస్ ఇంకా నాకు బఫర్ స్పేస్ లేవు కాబట్టి తనకు ప్రొడ్యూస్ చేసినా పెట్టడానికి ఛాన్స్ లేదు. కమ్ డౌన్ హియర్. సో ఇక్కడ వైల్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా చెక్ చేయాలి. ఎందుకంటే ఖాళీగా ఉన్న బఫర్ లోంచి కన్జ్యూమర్ ఏం కన్జ్యూమ్ చేస్తాడు? ఏమీ కన్జ్యూమ్ చేయలేడు. సో ఫస్ట్ ఐ నీడ్ టు చెక్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవునా కాదా? కాదు. ఎందుకు? కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి. దట్ మీన్స్ ఐఎమ్ టెలింగ్ ద కన్జ్యూమర్ దట్ దేర్ ఆర్ 5 ఐటమ్స్ ఇన్సైడ్ ద బఫర్. సో కన్జ్యూమర్ అనేవాడు వెళ్ళాడు. ఏం చేశాడు? అవుట్ అనే దానికి నేను ఫస్ట్ ఎంత ఇంప్లిమెంట్ చేశాను? అవుట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇనిషియలీ అవుట్ ఈజ్ ఇనిషియలైజ్ టు 0. సో నెక్స్ట్ కన్జ్యూమర్ అనేది ఏంట్రా అంటే ఇట్ ఈస్ ద ఐటమ్ దట్ యువర్ కన్జ్యూమర్ ఈస్ టేకింగ్ అవే. సో బఫర్ ఆఫ్ 0. బఫర్ ఆఫ్ 0 అనగానే మళ్ళీ ఎక్కడికి వస్తాను? నేను ఇక్కడికి వస్తాను, రైట్? సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏని కన్జ్యూమ్ చేస్తాను. ద కన్జ్యూమర్ స్టార్ట్స్ కన్జ్యూమింగ్ ఏ. సో ఫస్ట్ ఏ కన్జ్యూమ్ అయిపోయింది.
నెక్స్ట్ కి వచ్చాను. నెక్స్ట్ ఏం చూపిస్తుంది, అవుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ ప్లస్ 1 మాడ్యులో బఫర్ సైజ్ అంటే ఎంత, సో 0 + 1 మాడ్యులో 5. నౌ ద నెక్స్ట్ ఐటమ్ విల్ బి బి. తర్వాత ఏం చేశాను, నెక్స్ట్ స్టెప్ లో కౌంటర్ మైనస్ అన్నాను, అంటే కౌంట్ ని డిక్రిమెంట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇటరేషన్ అయిపోయిన తర్వాత 5 దగ్గర మొదలైన దానికి 4కి వస్తుంది, తర్వాత 3కి వస్తుంది, 2కి వస్తుంది, 1కి వస్తుంది, 0కి వస్తుంది. అంటే 5 ఐటమ్స్ కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేసేసాడు అనుకోండి, కౌంటర్ మైనస్ అనేది 1 by 1 డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ బోత్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ప్రాసెస్ విల్ బి యాక్టింగ్. ఇందులో ప్రాబ్లమే కనిపించట్లేదు కదా మనకి, because we are happy that the producer is producing the items and placing them inside this buffer, while the consumer is consuming the items from this buffer. No issues whatsoever between these two processes, as far as you can see. ఇదిగో జనరల్ గా ఇలా డిపిక్ట్ చేస్తాం, ఈ రెండింటిని షేర్డ్ బఫర్ ఇస్తాము. ఈ బఫర్ అనేది కామన్ మెమరీ అడ్రస్ లొకేషన్ లో ఉంటుంది రెండింటికి, ప్రొడ్యూసర్ కి కన్స్యూమర్ కి, సో దట్ దే కెన్ యాక్సెస్ దిస్ అండ్ డూ ఇట్. మరి ఇంకా ప్రాబ్లం ఏముంది, ద ప్రాబ్లం అరైజెస్ when both of them try to access the counter value at the same time. ఇక్కడ మనకి షేర్డ్ ఐటమ్ అనేది కౌంటర్, రైట్? కౌంటర్ అనేది షేర్డ్ ఐటమ్. రెండు కనుక ఒకేసారికి కాంకరెంట్ గా అంటే సైమల్టేనియస్ గా ఒకేసారి ఎగ్జిక్యూషన్ ట్రై చేసింది అనుకోండి, దేర్ యు గెట్ ఎ ప్రాబ్లం. ఎలా వస్తుంది సార్, ఎందుకు వస్తుంది, ప్రాబ్లం ఎలా వచ్చింది? Now if you can see that although producer and consumer routines are implemented, or which we just demonstrated are correct separately, they may not function correctly when executed concurrently. సో ఒకేసారి కాంకరెంట్ గా కనుక ఎగ్జిక్యూషన్ కనుక మనం చేస్తే రెండు ఆన్సర్లు కరెక్ట్ గా రావు. ఎందుకు వస్తుందంటే దానికి వచ్చిన డెమోన్స్ట్రేషన్ చూపిద్దాం. ఇలస్ట్రేషన్, సపోజ్ దట్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ కౌంటర్ ఈస్ 5. సో కౌంటర్ అనే వాల్యూ ప్రస్తుతానికి 5 దగ్గర ఉందనుకుందాం, అండ్ దట్ ద ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ప్రాసెస్ కాంకరెంట్లీ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్, అంటే ఇద్దరు ఒకేసారి కౌంటర్ ప్లస్ ప్లస్ కౌంటర్ మైనస్ స్టేట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేశారు. జనరల్ గా సిస్టమ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంటే, కౌంట్ అనే దాన్ని ఈ 3తో రిప్రజెంట్ చేస్తుంది. These are the 3 instructions through which count plus plus is implemented. These 3 are the instructions through which count minus is implemented. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో ఏం చెప్తున్నాను, ఫస్ట్ రిజిస్టర్ R1 అనే దాన్ని తీసుకున్నాను. సో R1 ఈజ్ ఈక్వల్ టు కౌంట్. మళ్ళీ దాన్ని ఏం చేశానంటే రిజిస్టర్ 1 ఈజ్ ఈక్వల్ టు రిజిస్టర్ 1 + 1 అంటే ఇంక్రిమెంట్ చేశాను ఒకటి, తర్వాత రిజిస్టర్ 1 లోకి వచ్చిన వాల్యూని కౌంట్ లోకి పంపిస్తున్నాను. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ కౌంట్ మైనస్ ఆల్సో, డిక్రిమెంట్ చేస్తున్నాను. సో రిజిస్టర్ 2 లోకి కౌంట్ వాల్యూని తీసుకున్నాను, తర్వాత రిజిస్టర్ 2 లోకి రిజిస్టర్ 2 - 1 వాల్యూని అప్డేట్ చేశాను, అప్డేట్ చేసిన వాల్యూని కౌంట్ అనే వేరియబుల్ లోకి పంపిస్తున్నాను. దిస్ ఇస్ హౌ బోత్ దీస్ టూ థింగ్స్ వర్క్. Once again, where do you see the problem, sir? The problem arises when, let us assume that ఇది A అనుకోండి, ఇది B అనుకోండి ఇన్స్ట్రక్షన్స్ ని, ఇది C అనుకోండి, ఇది D ఇన్స్ట్రక్షన్ అనుకోండి, ఇది E అనుకోండి, ఇది F అనుకోండి. Let us assume that. So first ఈ ఆర్డర్ చూడండి, లెఫ్ట్ ఇమాజిన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సినారియోస్ దట్ మైట్ హ్యాపెన్. సో ఫస్ట్ సినారియోలో ఇన్స్ట్రక్షన్ ఏ ఎగ్జిక్యూట్ అయింది. ఇన్స్ట్రక్షన్ ఏ ఎగ్జిక్యూట్ అయినప్పుడు రిజిస్టర్ 1 లోకి కౌంట్ వాల్యూ వెళ్ళింది. నేనేం చెప్తున్నాను, let us assume that currently the counter value contains 5. కౌంటర్ అనే వేరియబుల్ లో 5 అనే వాల్యూ ఉంది. సో ప్రొడ్యూసర్ ప్రాసెస్ చేసినప్పుడు ఏమైందంటే రిజిస్టర్ 1 లోకి కౌంట్ వెళ్ళింది. సో రిజిస్టర్ 1 5 అయింది. నెక్స్ట్ బి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. సో బి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు సో రిజిస్టర్ 1 ఈజ్ ఈక్వల్ టు రిజిస్టర్ 1 + 1 అంటే ఇంక్రిమెంట్ చేశాను. సో 5 + 1 6 అయింది. సో నౌ రిజిస్టర్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. లెట్ us assume that నెక్స్ట్ డి అనేది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకున్నాం. జరగచ్చు, బికాస్ ఇట్ ఈస్ అప్ టు ద సిపియు టు సెలెక్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్, ఏదైనా జరగచ్చు. సో నెక్స్ట్ కన్స్యూమర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది. సో రిజిస్టర్ 2 లోకి కౌంట్ వాల్యూ వెళ్ళింది. ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత ఇక్కడికి 5. సో 5 వెళ్ళింది. సో రిజిస్టర్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుంది, రిజిస్టర్ 2 ఈజ్ ఈక్వల్ టు రిజిస్టర్ 2 - 1 అంటే 4. 5 - 1 4. ఇప్పుడు సీక్రెట్ మళ్ళీ ప్రొడ్యూసర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది, ఇన్స్ట్రక్షన్ సి ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. రిజిస్టర్ 1 లో ఉన్న వాల్యూని కౌంట్ లోకి ప్లేస్ చేసాం. సో నౌ ఇఫ్ సి ఎగ్జిక్యూట్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఈఎఫ్ ఎగ్జిక్యూట్ అయింది, విచ్ ఇస్ ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ రిజిస్టర్ 2 లో వాల్యూ ఎంత ఉంది, నాకు ఇంత ముందు 5 పెట్టాను, 5 - 1 4 కాబట్టి కౌంట్ వాల్యూ 4 అయ్యింది. కానీ నిజంగా ఒక ప్రొడ్యూసర్ ఒక కన్స్యూమర్ గనక మనకి ఎగ్జిక్యూట్ అయితే కౌంటర్ 5 ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్, ద ప్రొడ్యూసర్ ప్రాసెస్ ఫస్ట్ ఇంక్రిమెంట్స్ దిస్ 5 to 6. ప్రొడ్యూసర్ ప్రాసెస్ అనేది ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది, రైట్? ప్రొడ్యూసర్ ప్రాసెస్ ఇంక్రిమెంట్స్ దిస్ టు 5 + 1 becomes 6. తర్వాత కన్స్యూమర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, వాట్ ఇట్ డస్, ఈ 6 ని డిక్రిమెంట్ చేస్తుంది కౌంట్ మైనస్ తో. సో 5.
So altogether, once these two things are done, your counter value should show 5. But unfortunately, ఇది చేశారనుకోండి, ఇదే సెట్ లో జరిగింది అనుకోండి, కౌంట్ 4 అయింది, తప్పు, విచ్ ఇస్ ఎ మిస్టేక్. అలా కాదు సార్, ఎఫ్ ముందు వచ్చింది, సి తర్వాత వచ్చింది, అయినా కౌంట్ 6 అవుతుంది. You are not getting the count as 5. So following the execution of the two statements, the value of the variable counter may be either 4 or 5 or 6. Data inconsistency. Correct data రావట్లేదు, correct answer మనం సెట్ చేయట్లేదు. The only correct result though is counter is equal to 5, which is generated correctly if the producer and consumer execute separately. రెండు ఒకేసారి కనుక ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే మీకు డేటా ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇది ఎప్పుడు పోతుంది? Both these two processes have to execute on their own. They cannot execute concurrently. రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవడానికి కుదరదు. సెపరేట్ గా వాటిగా మనం ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకి కరెక్ట్ వాల్యూ వస్తుంది, డేటా కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఈ కండిషన్ ని, ఈ ప్రాబ్లమ్ ని we call it as a race condition. When several process access and manipulate the same data concurrently and the outcome of the execution depends on the particular order in which the access takes place is called a race condition. సింపుల్ గా చెప్పాలంటే, మనం చేసిన ఆపరేషన్ కి వచ్చిన ఫైనల్ వాల్యూ మనం చేసే ఆపరేషన్ లో ఉన్న స్టెప్స్ ని ఆర్డర్ ని బట్టి మారిపోతే దాన్ని రేస్ కండిషన్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ గా ఇంతకదే తీసుకోండి. సో ఈ కౌంట్ 6 4 5 అనేది దేని బట్టి డిపెండ్ అవుతుంది? ఫైనల్ అవుట్కమ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తున్న ఆర్డర్ ని బట్టి మారిపోతుంది. సో ది అవుట్కమ్ ఆఫ్ ది ఆపరేషన్ is dependent on the order of execution of these instructions. ఇలాంటి దాన్ని రేస్ కండిషన్స్ అంటాము. where several process access and manipulate the same data concurrently and the outcome of the execution depends on the particular order. సో ఆర్డర్ ని బట్టి మనకి ఇది మారిపోతుంది. ఏది మన అవుట్కమ్ మారిపోతే that condition is called as a race condition అంటాం. To guard against the race conditions, we need to ensure that only one process at a time can be manipulating the variable counter. అంటే either producer process అన్నా manipulate చేయాలి. That is either producer or consumer. అంతేగాని రెండు ప్రాసెస్లు ఒకేసారి కౌంటర్ వాల్యూని మోడిఫై చేయడానికి కుదరదు. సో either producer process or consumer process will only have access to modify the variable counter. టు మేక్ సచ్ ఎ గ్యారంటీ, అలా ఎప్పుడు చెప్పగలుగుతాం? సార్ ఒకవేళ ప్రొడ్యూసర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వాడు కౌంటర్ అనే వేరియబుల్ ని మాడిఫై చేస్తున్నాడు, అదే టైంలో కన్స్యూమర్ రాకూడదు, దెన్ హౌ డు యూ గ్యారంటీ ఇట్? ఎలా చెప్తాం? ప్రొడ్యూసర్ పని చేస్తున్నప్పుడు కన్స్యూమర్ ఆగిపోవాలి. ఫర్ దట్ వీ నీడ్ ప్రాసెస్ సింక్రనైజేషన్. ఇవి రెండు ప్రాసెస్లు ఎలాగైనా సరే మనం ఒక సింక్రనైజేషన్ మెయింటైన్ చేయాలి. వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ సమ్ వే. ఓకే, దీస్ రేస్ కండిషన్స్ ఆర్ నోటోరియస్లీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అండ్ డీబగ్ because by their very nature they only occur on rare occasions. దీని అర్థం ఏంటంటే, కరెక్ట్ గా అనుకున్నట్టు జరిగితే అది మనం మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం కూడా చాలా కష్టం. అలా ఒకేసారి జరుగుతాయి, కొన్నిసార్లు రేర్ గా జరుగుతాయి. అందుకనే వాటిని ఐడెంటిఫై చేయడం కూడా కష్టము, డీబగ్ చేయడం కూడా కష్టము. పోనీ వచ్చింది ఈ రేస్ కండిషన్ ని మళ్ళీ ఇంకోసారి దాన్ని వెరిఫై చేయడానికి, సేమ్ రీప్రొడ్యూస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. బికాస్ దే హ్యాపెన్ ఆన్ రేర్ అకేషన్స్ అండ్ దే హ్యాపెన్ ఓన్లీ వెన్ సర్టెన్ కండిషన్స్ ఆర్ మెట్. You cannot anticipate them, and you also it is very difficult to detect these race conditions also. So pieces of code that must be accessed in a mutually exclusive atomic manner by the contending threads are referred to as critical sections అంటాం. ఈ పర్టికులర్ క్రిటికల్ సెక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రేస్ కండిషన్స్ రావడం కోసం ఈ కోడ్ లో ఏదైతే అంటే మన రన్ చేస్తున్న ప్రాసెస్ లో ఏ కోడ్ అయితే షేర్డ్ వేరియబుల్స్ మీద వర్క్ చేస్తుందో ఆ పీస్ ఆఫ్ కోడ్ ని క్రిటికల్ సెక్షన్ అంటాం. We have to ensure that the process execute their critical section mutually in a mutually exclusive manner. అంటే ఒక ప్రాసెస్ మాత్రమే క్రిటికల్ సెక్షన్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. when you have a group of cooperating process, let us say that 2-3 ఉన్నాయి అనుకోండి, అందులో ఏదో ఒక్క ప్రాసెస్ మాత్రమే దాని క్రిటికల్ సెక్షన్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. when one process is executing in its critical section, the other process should wait, they should not enter it. Okay, so this is regarding the critical section issues. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే, మనకి జనరల్లీ క్రిటికల్ సెక్షన్ లోకి వెళ్ళడం కోసం we implement the different synchronization mechanisms like clocks because we want to ensure the property of mutual exclusion. Mutual exclusion అంటే వేరేగా ఏమీ లేదు. when one process enters the critical section, the other process should wait, or they should not be allowed
టు ఎంటర్ ఇంటూ ది క్రిటికల్ సెక్షన్. దీని గురించి క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాము, ఒకవేళ ఏమైనా సొల్యూషన్ ప్రపోజ్ చేస్తే దానికి ఏమేమి పారామీటర్స్ మన కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.